ఆత్మ సంయమయోగం 6వ అధ్యాయం 32వ శ్లోకం. ఆత్మౌపయ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. మరి ఈ ఆత్మ సంయమయోగం గురించి కూడా గురువుగారు ఏం చెప్పారో చెప్పండి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఎదుటివారి స్థానంలో నిలబడి చూడు అంటే తోటి వారిని సాటివారుగా చూడాలి. చూడండి ఎంత గొప్ప మాట. వారు తనలాంటి వారేనని గ్రహించుకోవాలి. కష్టసుఖాలలో వారి స్థానంలో మనం నిలబడి చూడాలి. అప్పుడు వారుగా ఉన్నది కూడా మనమేనని అనుభూతమవుతుంది. వారి కష్టసుఖాలలో పాలు పంచుకొనగలుగుతాం, ధన్యత చెందుతాం. అంటే సాధారణంగా మనం ఎప్పుడు కూడా ఎవరైనా అవతలివాడు తప్పు చేస్తే ఆ తప్పు ఏ పరిస్థితుల్లో చేశాడో అని అతని స్థానంలో నిలబడి ఆలోచించే ఓపిక, జ్ఞానము, వివేకం, వివేచన మనకు ఉండదు. దాన్ని ఎలా చెప్పారంటే మాస్టర్ గారు, ఎదుటివారి స్థానంలో మనం నిలబడి చూసినప్పుడు, ఆ స్థానంలో మనని మనం ఊహించుకున్నప్పుడు పరిస్థితి యొక్క నిజస్వరూపం మనకు బోధపడుతుంది. మన కర్తవ్యం పట్టాలను దాటకుండా సాగుతుంది. అంటే ధర్మాచరణం అనేది అలవోకగా సాధ్యమవుతుంది. అధర్మం మన నుండి జరగమన్నా జరగదు. ఎందువలనంటే ఏది ఏమిటి అన్నది మనకు తెలుస్తూనే ఉంది కదా. తెలియకపోయినప్పుడు కదా మనం దారి తప్పేది. ఇది ఒక చిత్రమైన సాధన. ఈ సాధన మానవుణ్ణి పరిపూర్ణుని చేస్తుంది. ఎదుటివారిని వేరుగా చూడకూడదు, వారి స్థానంలోనూ మనమే నిలబడాలి. అప్పుడు మనసునకు అందేదే ధర్మం. కష్టంలోనూ సుఖంలోనూ కూడా మనం ఇలాగే భావించుకోవాలి. అప్పుడు నిజంగా ఏది కష్టమో ఏది సుఖమో తెలుస్తుంది. మనకు ఏది కష్టమో తెలుస్తుంది కనుక ఎదుటివారిని కష్టపెట్టము. మనది ఏది సుఖమో తెలుస్తుంది కనుక ఎదుటివారిని కూడా సుఖపెడతాము. కష్టసుఖాలు అందరికీ ఒక్కటే, అసలు అందరిగా ఉన్నది ఆ ఒక్కడే కదా. అంతవరకు వెళుతుంది ఈ మన అనుభూతి. చూసారా, ఒక మంచి భావన మానవుని ఎంత ఉద్ధరిస్తోందో. ఎదుటివారి స్థితిలో మనని మనం ఊహించుకుందాం అన్న భావన మానవుడికి ఎంతటి ధన్యతను అందిస్తుందో చూసారా. పక్క ఇంటిలో అమ్మాయి నొప్పులు పడుతున్నది, వాళ్ళ ఇంటిలోని వాళ్ళు గాబరా పడుతున్నారు. అది అర్ధరాత్రి, రవాణా సౌకర్యం కష్టం. యువతల ఇంటాయన కారు ఉంది, కారు గ్యారేజ్లోనే ఉంది, కండిషన్లోనే ఉంది. కానీ అతనే కండిషన్లో లేడు. అతనికి మెలకు వచ్చింది. పక్క ఇంట్లోని హడావుడి చూస్తున్నాడు. వారి అవసరం అతడికి తెలుసు, కానీ కదలడు. కొంపతీసి కారు అడగరు కదా. వీళ్ళ కోసం రాత్రిపూట వెళ్ళి రావాలి. పెట్రోల్ ధరలు చూస్తేనే మండిపోతున్నాయి. డబ్బులు వాళ్ళనేమని అడుగుతాం? ఈ గొడవంతా ఎప్పుడొస్తుంది? మనం సహకరిస్తే కదా. వారు అడిగితే కారు చెడిపోయింది అని చెబితే సరిపోలే, ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. ఏమిటో ఇవన్నీ లేనిపోయిన అబ్లిగేషన్స్. ఒక్కొక్కప్పుడు సౌకర్యాలు ఉండడం కూడా తప్పే, అందరి కళ్ళు ఇటే ఉంటాయి అనుకుంటూ నిద్ర నటిస్తున్నాడు ఆ పక్కింటి ఆయన. ఇంతలో తలుపు చప్పుడైంది. వాళ్ళు హడావుడి పడుతున్నారు, అర్థిస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళు నిస్సహాయులై ఉన్నారు. కానీ అతని దగ్గర మాత్రం సమాధానం సిద్ధంగా ఉంది. కారు చెడిపోయింది అన్నాడు. వారి కన్నీరు అతని కారును కదపలేకపోయాయి. వారు వెనుదిరిగారు. చిమ్మ చీకటిలో అటు ఇటు తడుముకుంటూ అయోమయంగా నలుగురు 4 వైపులకు పరిగెత్తున్నారు. ఎవరైనా ఏమైనా చేయగలరేమోనని అతడు తలుపులు వేసుకున్నాడు. ఇంటికే కాదు, మనసుకు కూడా తలుపులు మూసుకున్నాడు. అతడు వారి స్థానంలో నిలబడలేకపోయాడు. వారి బాధ అతనికి బోధపడలా. వారికే తనకేంటి అనిపించింది. వారి బాధ తన బాధ కాదా? తనకు అలాంటి అవసరం వస్తే, అప్పుడు ఆ పక్కింటి వారు ఇలాగే ప్రవర్తిస్తే అతనికి ఏమనిపిస్తుంది? తట్టుకోగలడా? మరి ఈ సంగతి అతడు ఆలోచించాడా? ఒక గుమస్తా తన భార్యను వెంట పెట్టుకుని తెలిసిన వారి కారడికి తీసుకుని సంతోషంగా తన ఆఫీసు ఇంటి ముందు దిగాడు. దిగి నమస్కరించాడు. నమస్కరిస్తూ చేతికి ఒక ఆహ్వానాన్ని అందించాడు. మీ వంటి పెద్దల దయ వల్ల, దైవానుగ్రహం వల్ల నేను ఒక ఇంటిని కట్టుకోగలిగాను. ఆ ఇంటి గృహప్రవేశం మీరు సపరివార సమేతంగా తరలి రావాలి. మీరొస్తే మాకు నిండుదనం, మీరొస్తే అది మాకు ఒక పండుగ అంటూ మరింత సంతోషాన్ని వెలిపించాడు. అలాగే, దానికేమిటి, తప్పకుండా, ఏమాత్రం వీలున్నా అందరం వచ్చేస్తామంటూ సాగనంపాడు. సాగనంపి వెనుదిరుగుతున్న అతనికి ఏమాత్రం సంతోషంగా లేదు, ఏమిటోగా ఉంది. ప్రతివాడు ఇల్లు కట్టేవాడే. ఇలా చూస్తుంటే అలా కట్టేస్తున్నారు. ఎవరో కట్టడం వేరు, మరి తన క్రింద గుమస్తా వీడు ఇల్లు కట్టేవాడేనా? కట్టాడే అనుకో, అంత సంబరపడిపోవాలా? ఆ సంబరంలో తాను కట్టాను అన్నదానికి సంతోషం కన్నా నేనింకా కట్టుకోలేకపోయాను అన్న వెక్కిరింత కనబడుతోంది. వాడికి ఇల్లు కట్టడం ముఖ్యం, కట్టుకున్నాడు. నేను దానికంత ప్రాధాన్యం ఇవ్వలేదు, అందుకని కట్టలేదు. అంత మాత్రానికి వెక్కిరించాలా? చూసారా,
మీరు ఇప్పటికీ కట్టలేకపోయారు, నేను ఇప్పటికే కట్టేశానన్నట్లు చూస్తున్నాడు. నిజంగా ఆ చూపులు ఎంత దుర్భరంగా ఉన్నాయి. గుమస్తా పాటి చేయలేకపోయావు అన్నట్లుగా లేవు. ఆఫీసులో ఇవ్వచ్చు కదా ఆహ్వానం, పనివాళ్ళు ఇంటికి వచ్చి మరీ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళకు కూడా నేను దొరికిపోవాలన్నట్లు. ఏమి జానతనం, పైన సపరివారంగా రావాలట. అంటే పనివాళ్ళకు కూడా నేను దొరికిపోవాలన్నమాట. ఏం పిలుపు, పైకి పిలిచినట్లే కనిపిస్తున్నాడు, లోపల నన్ను దొలిచేస్తున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తూ అతడికి ఏం తోచడంలా. తొలచబడుతున్న వానికి ఇక తోచేదేమిటి? ఏమీ పాలు పోవడంలా. ప్రేమ పాలు తగ్గిన వాడికి ఇక పాలు పోయేది ఎక్కడ? పిచ్చెత్తినట్లు అవుతోంది. సహించలేని స్థితిలో అంతకన్నా జరిగేదేమిటి? అతడు భరించలేకపోతున్నాడు. దేనిని భరించలేకపోతున్నాడు. ఎదుటివాడు సుఖంగా ఉండడాన్ని భరించలేకపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం! అతని బాధ తాను ఇల్లు కట్టుకోనందుకు కాదు, గుమస్తా ఇల్లు కట్టుకున్నందుకు. విచిత్రంగా లేదు? నిజానికి తన తోటివాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మరి ఇక్కడ ఇదేమిటి? అదే లోకచిత్రం. ఎదుటివాని స్థానంలో తనను తాను నిలుపుకున్నప్పుడుగా ఈ దుస్థితులు, దుర్భర స్థితులు తొలగిపోవు. అదే సహృదయుడు, సజ్జనుడైన వాడికి ఏమనిపిస్తుంది? తానే ఇల్లు కట్టుకున్నంత సంబరం అనిపిస్తుంది. కౌగిలించుకుని మనసారా అభినందిస్తాడు. వెళ్ళి కార్యక్రమానికి ఆధ్వర్యం వహిస్తాడు. తనదే అదంతా అన్నట్లుగా సంబరపడిపోతాడు. తన తోటివాడు తనవాడు కాడా? వాడిలో తాను లేడా? నిజానికి తానే వాడు కాడా? ఇలా ఉంటుందా అనుభూతి? అమృతప్రదంగా ఉంటుంది. అమృతాన్ని వర్షిస్తుంది. ఇక్కడ సహృదయుడు ఏం చేస్తున్నాడు? తనను ఎదుటివాని స్థానంలో నిలుపుకుంటున్నాడు. తానే అతనే ఆనందిస్తున్నాడు. ఆ స్థితి మనకు అందాలి. కష్టసుఖాలలో తోటివారితో మనం అలా ప్రవర్తించగలగాలి. అప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండగలుగుతారు. అది చేతనయ్యేంత వరకు ఒకరినొకరు తోడుతూ ఉంటారు. అంటే వాడు అలా, వీడు ఇలా అని ఎంచుతూ ఉంటారు. సాధనలో ఇది వదిలిపోయి వాడిలా వీడిలాగా అందరూ మనలా కనపడే మంచి రోజు రావాలి. మనమే అంతటా నిలవాలి. కష్టసుఖాలన్నీ మనవే కావాలి అనగా అంతర్యామి స్థితిలో నిలబడాలి. అలా నిలబడితేనే నరజన్మకు సార్థకత, అదే నరజన్మకు పరమావధి. ఇలా మాస్టర్ గారు ఆ శ్లోకానికి ఇంత చక్కగా ఎదుటివాడి స్థితిలో కూడా నువ్వు ఆలోచించు అని చెప్పినటువంటి భగవద్గీత శ్లోకానికి ఎదుటివారి స్థానంలో ఎలా నిలబడి మనం చూడాలో ఇంత చక్కని వివరణ ఇచ్చారు. అవునండి అక్కయ్య. ధర్మం ఎలా నిలబడుతుందో, మంచి భావన అనేది ఎంత గొప్పదో, అహం అసూయ ఎంత నీచమైనవో ఎంతో సూక్ష్మంగా మనకి గురువుగారు ఈ శ్లోకంలో వివరించి అందించారండి అక్కయ్య. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.